హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. పుష్ప 2 ప్రమోషన్లో భాగంగా అన్స్టాపబుల్ టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు బన్నీ. అలాగే తన స్కూల్ ఫ్రెండ్స్, గోవాలో వైన్ షాప్, టాలీవుడ్ హీరోస్ గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు అంటే తనకు చాలా గౌరవం అని, బన్నీ మహేష్ కంబ్యాక్ అద్భుతంగా ఉంటుందని, ప్రతిసారి మిస్మరైజ్ చేస్తూ ఉంటాడు అని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయనలో ధైర్యం నచ్చుతుంది, అవతల ఉన్నది ఎవరని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడని, ఆ ధైర్యం చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇక తన స్నేహితుడు ప్రభాస్ గురించి చెప్తూ డార్లింగ్ 6 అడుగుల బంగారం అని, క్రిస్మస్ డెకరేషన్ అంటే తనకు చాలా ఇష్టమని తెలుసుకొని ప్రత్యేకంగా బహుమతులు పంపించాడని అన్నారు. ఇక ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీ కాదని, తనకు తానే పోటీ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తనకు వచ్చిన నేషనల్ అవార్డును తెలుగు హీరోలందరికీ డెడికేట్ చేస్తున్నట్లు తెలిపాడు. బన్నీ ఇప్పటి వరకు ఈ మాట ఎక్కడా చెప్పలేదని, టాలీవుడ్ హీరోలందరి తరపున తనకు ఈ అవార్డు వచ్చినట్లు ఫీల్ అవుతున్నారని అన్నారు. దీంతో బాలయ్య వెంటనే బన్నీని హగ్ చేసుకున్నారు. నేషనల్ అవార్డును టార్గెట్గా పెట్టుకొని పుష్ప సినిమాలో ప్రతి షాట్, ప్రతి సీన్ షూటింగ్ చేశామని అన్నారు. కమర్షియల్ సినిమాలంటే చిన్న చూపు ఉందని, కానీ అందరూ ఆదరించేవి అవే సినిమాలని అన్నారు. వాటికి అవార్డు వస్తే గౌరవం పెరుగుతుందని, అందుకే పుష్ప సినిమాను ఎలాగైనా అవార్డు రావాలనుకున్నట్లు తెలిపారు. అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి బన్నీ మాట్లాడిన మాటలేవి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.